రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించాం. వడివడిగా అభివృద్ధికి కూటమిగా అడుగులు వేస్తున్నాం. పంతాలు పట్టింపులు లేకుండా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్నాం. పదే పదే కూటమి చెబుతున్న మాటలు మనం కూడా ఇవే వింటున్నాం. ఇప్పుడు ఏకంగా ఆకాశమంత ఎత్తుకి ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచామని సీఎంఏ ప్రకటించారు. ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయి. కూటమి ప్రభుత్వంలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. నిజంగా ఏపీ కీర్తి ఆకాశాన్ని తాకిందా? కూటమి నేతలు చేస్తున్న డైవర్షన్ ప్రసంగాలేనా? ఒక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఏపీ మొత్తం సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందా అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతుంది. ఆంధ్రుల ఎన్నో కలలు ఉత్తరాంధ్రకు మణిహారంగా మారబోతున్న అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ఆగస్టు 1వ తేదీన స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా ఈ ప్రారంభోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వాన్ని సమాయత్తం చేశారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ గా కీలక గుర్తింపు తెచ్చుకున్న భోగాపురం కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో దేశంలోనే 39వ స్థానాన్ని దక్కించుకుంది. ఎగిరే చేప ఆకృతిలో 4,500 కోట్లకు పైగా వ్యయంతో నిర్మితమైన ఈ గ్లోబల్ ఎయిర్పోర్టు ప్రత్యేకంగా నిర్మాణం చేపట్టారు. గల్ఫ్ నుంచి అమెరికా దాకా అంతర్జాతీయ ప్రయాణికులకు అనువుగా ఉండేలా కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిద్ధమైంది. జిఎంఆర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఎల్&టి సంస్థ సివిల్ పనులు చేపట్టి దాదాపు 4,500 కోట్లకు పైగా వ్యయంతో ఈ తొలిదశ నిర్మాణ పనులను 2026 జూలై నాటికి పూర్తి చేసింది. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు మీద నిర్మించిన ఈ అంతర్జాతీయ విమానాశ్రయం డిజైన్, ఆర్కిటెక్చర్, ముఖ్యంగా ఫ్లయింగ్ ఫిష్ అనే ఎగిరే చేప ఆకృతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ విమానాశ్రయంలో 2 అంతస్తుల్లో 80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ను నిర్మించారు. గంటకు 2,500 మంది ప్రయాణికులు హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో పాటు తొలిదశ ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించేలా దీన్ని ఏర్పాటు చేశారు. భారీ విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 747, 820 వాటిని సైతం సులభంగా నిర్వహించగల 3.8 కిలోమీటర్ల పొడవైన 45 మీటర్ల వెడల్పైన కోడై 1 రన్వే ఇక్కడ ప్రత్యేకత. కార్గో రవాణా కోసం 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 25,000 టన్నుల సామర్థ్యం ఉన్న కార్గో టెర్మినల్ ను కూడా సిద్ధం చేశారు. కనెక్టివిటీ పరంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు కనెక్ట్ అవడమే కాకుండా దుబాయ్, అబుదాబి, సింగపూర్, మలేషియా వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు నేరుగా విమానాలు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ పేరిట జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం ఇమిగ్రేషన్ సేవలతో కూడిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. దీంతో దేశంలోని కేటగిరీ 1 విమానాశ్రయాల జాబితాలో భోగాపురం 39వ స్థానంలో చేరింది. విమానాశ్రయానికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా జాతీయ రహదారి 16 నుంచి సిగ్నల్ రహిత ఫ్లైఓవర్లు, విశాఖపట్నం, భోగాపురంలను కలిపే కోస్టల్ బీచ్ కారిడార్ ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ కారిడార్ ను కూడా నిర్మించారు. అంతేకాదు విమానయాన రంగానికి చెందిన ఉద్యోగాల కోసం సమీపంలోని 500 ఎకరాలలో తొలిసారిగా ఒక భారీ ఏవియేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. ఈ ఏడాది జనవరి 4న అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు సమక్షంలో తొలి ట్రయల్ రన్ విజయవంతం కాగా ఇప్పుడు ఆగస్టు 1న జరగబోయే గ్రాండ్ లాంచ్ తో ఏపీ కీర్తి ఆకాశమంత ఎత్తుకు ఎగరటం ఖాయంగా కనిపిస్తుంది.